మస్తాన్ రావు గారు చెప్పండి, నిన్న హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడాన్ని మీరు ఎలా చూస్తారు? దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? ప్రస్తుతం హైకోర్టు కానీ లేదా కేటీఆర్ సుప్రీంకోర్టుకి ఆశ్రయించిన నేపథ్యం కానీ అంతా చూస్తున్నట్లయితే ఫార్ములా ఈ రేసుకి సంబంధించి కేటీఆర్ చుట్టూ దాదాపు ఉచ్చు బిగిసిందనే చెప్పాలి. ఎందుకంటే హైకోర్టు ఇంకా ఆయన వెళ్ళినప్పుడు దానిలో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, డబ్బులు ప్రభుత్వ సొమ్ము ఎవరెవరి ఖాతాలకు చేరింది అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని చెప్పేసి హైకోర్టు అభిప్రాయపడిన నేపథ్యం కూడా ఇప్పుడు ఈ రోజు మనకి చూస్తాం. అదేవిధంగా ఆయన సుప్రీంకోర్టుకి ఆయన వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. దాని మీద తెలంగాణ ప్రభుత్వం కేవియేట్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. సో మొత్తం ప్రాథమిక సాక్ష్యాధారాలు చూస్తున్నట్లయితే ఆయన సిబిఐ ఎదుట కానీ లేదా ఈడీ వాస్తవాలన్నీ కూడా అవసరం ఉంది. ఎందుకంటే అరవింద్ కుమార్ గారి మీద అప్పట్లో మొత్తం కూడా కేసు ప్రేమైన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఇవాళ మనం మొత్తం వెలుగు అంశాలన్నీ ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి 3 కంపెనీల మధ్య అంటే హెచ్ఎండి నెక్స్ట్ జెన్ దానికి సంబంధించి త్రైపాక్ష ఒప్పందం మనకి అక్టోబర్ లో జరిగింది. అక్టోబర్ 2023లో జరిగిన పరిస్థితి ఉంది. సబ్జెక్టివ్ కరెక్షన్ డేట్ అటు ఇటుగా ఉండొచ్చు. సరే, అయితే దాని ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చినట్టు. అయితే ఇక్కడ మొత్తంగా మనం చూసినట్టయితే కేటీఆర్ గారు వేసినట్లా అంటే ఇది హైదరాబాద్ ని ప్రపంచ చిత్రపటంలో ఒక మహోన్నత స్థాయిలో నిలపాలని, ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బాగా పెంచాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరిగింది. కావాలని దాని మీద కక్షపూరితంగా ప్రతీకార ధోరణిలో ఈ కేసు పెట్టడం జరిగిందని, అరపైసా కూడా అవినీతి జరగలేదు, ఇది భవిష్యత్తులో వెల్లడవుతుంది, నేను నిరపరాధిగా బయటకు వస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు గానీ, ప్రశాంత్ రెడ్డి గానీ, జగదీష్ రెడ్డి గానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కేటీఆర్ కి ఈ అవినీతి మక్కిలి అంటే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆయన కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు ఈ విషయంలో కేటీఆర్ అనే వ్యక్తి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నాడు కావాలని. దానికి సాక్ష్యాధారాలు ఏం బయటపెట్టింది ఈ రోజు చూసినట్లయితే గ్రీన్కో సంస్థలకు సంబంధించి బీఆర్ఎస్ కి అక్టోబర్ 22లో కూడా దాదాపు 41 కోట్ల మేర రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ కూడా అందజేసిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు కనిపిస్తా ఉన్నాయి ఎదురుగా. అయితే కేటీఆర్ ఏమంటారంటే అవి అంతకు ముందు సంవత్సరంలో ఇచ్చారు, ఆ ఒప్పందం జరిగే నాటికే వాళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉందండి. ఆ ఒప్పందం అనేది ఈ బాండ్లు ఇచ్చిన పరిస్థితుల నేపథ్యంలో కుదుర్చుకున్నారు, వారికి లబ్ధి కలిగించారు అనేది పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈడీ చూసినట్లయితే ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ని అసలు ఆ 41 కోట్ల రూపాయలు కానీ ఆ 46 కోట్ల రూపాయలు కానీ మొత్తం 46 కోట్ల రూపాయలు ఏదైతే హెచ్ఎండిఏ నుంచి వెళ్ళాయో అవి ఎవరెవరి ఖాతాలకు వెళ్ళాయి, మొదట అక్కడి నుంచి ఎక్కడికి తరలి ఈడీ కూడా ఇండియన్ అడిగిన పరిస్థితి ఉంది. మరొక చూసినట్లయితే ఈడీ ఎదుట కంపల్సరీగా సాధించడంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేటీఆర్ కుటుంబం ఏ విధంగా అయితే ప్రఖ్యాతిగాంచిందో, తెలంగాణకు సంబంధించి సాధించడంలో ఆయన పాత్ర ఏ విధంగా ఉందో, అదేవిధంగా ఈ 10 సంవత్సరాల అధికారం అనుభవించిన తర్వాత ఓ పక్కన ఆయన కుమార్తె 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చూసిన అంటే ఆ ఈడీ కేసే పెట్టినప్పుడు కూడా ఈడీనే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు కేటీఆర్ కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు అరెస్ట్ అవుతారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తా ఉన్నాయి. ఏసీబీ కూడా చాలా ఫ్రేమ్ చేసింది. బీఆర్ఎస్ ఆరోపిస్తోంది కాంగ్రెస్ బీజేపీ చేతులు కలిపి కుట్ర చేస్తున్నాయని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఆనంద్ గారు ఆరోపణలో కొంత వాస్తవం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి చూసినప్పుడు కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితి కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ. నిజానికి వాళ్ళు బలహీనపడిన పరిస్థితుల్లో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మారిన తర్వాత దాన్ని దాదాపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలిమినేట్ చేసే విధంగా అనే కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం. అయితే అది రాజకీయంగా ఆయా పార్టీలు అనుసరిస్తున్న వైఖరులు ఉంటాయి. అంటే
అదంతా రాజకీయ ఎత్తుగడలు, ప్రజల అభిమానం వేరు, రాజకీయ ఎత్తుగడలు వేరు. జనరల్ గా ఒక పార్టీని దెబ్బతీయడానికి మరో పార్టీ ప్రయత్నిస్తూ ఉంటది. దానిలో భాగంగానే గతంలో కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి వాళ్ళ ఎమ్మెల్యేలని కూడా ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన పరిస్థితి ఉంది. అదే పరిస్థితి ఈ రోజు కేసీఆర్ గారు కూడా వస్తుందనేది నేను చెప్తా. అదేవిధంగా ఇప్పుడు అంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నమాట వాస్తవమే. ఆయన అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ చేసిన, గత ప్రభుత్వం చేసిన అవకతవకలను కూడా బీజేపీ ఇప్పుడు కూడా ఎత్తి చూపుతా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడంలో కూడా, అంటే బీజేపీ నియమించిన గవర్నర్ అయినప్పటికీ కూడా కొంత కేటీఆర్ గారికి సంబంధించి కేసుల విషయంలో వెంటనే పర్మిషన్ వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనకి పైన సిబిఐ గానీ, ఇక్కడ ఏసీబీ గానీ, సిఐడి గానీ ఏవైతే అధికారంలో ఉంటాయో ఆయా పార్టీలకు సంబంధించి ఆ ప్రభుత్వాలు ఆటోమేటిక్ గా కొంత మద్దతుగా పనిచేస్తున్న పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మనం చూసినప్పటికీ కూడా అదే విషయాలు మనకు గోచరిస్తాయి. సిఐడి ఏసీబీల్ని ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి ఉపయోగిస్తున్న తీరు, అక్కడ సిబిఐ కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా 10 ఏళ్ల పాటు ఇప్పటికీ ఈడీ నోరు పెదపదు, ఛార్జ్ షీట్లు వేయదు, రకరకాల కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. సో అధికారం ఉన్నప్పుడు దుర్వినియోగం చేయడం అనేది పక్కన పెడితే, ఇప్పుడు మనకి ఫార్ములా ఈరేస్ కి సంబంధించి ఇక్కడ ఎక్కడ మనకి వాస్తవాలు లేదా సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయంటే, అక్టోబర్ 25, 2022 ఒప్పందం జరిగిందండి. ఈ 3 హెచ్ఎండిఏ కానీ, ఈఎఫ్ఓ కానీ, గ్రీన్ కో అండ్ ఏఎస్ ఎక్స్జెన్ సంబంధించి ఒప్పందం జరిగింది. అయితే అదే సంవత్సరం 2022 ఏప్రిల్లో, అంటే జనరల్ గా ఎలక్ట్రానిక్ బాండ్ అనేవి జనవరి, ఏప్రిల్, అక్టోబర్ లో మాత్రమే రిజర్వ్ బ్యాంకు రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ బ్యాంకుల నుంచి అప్పుడు కొనుగోలు చేయొచ్చు మనం. సో దానికంటే ముందు ఏప్రిల్లో ఒకసారి, అదేవిధంగా దాదాపు ఏప్రిల్లో వచ్చేసి 31 కోట్లు, అదేవిధంగా అక్టోబర్ లో 10 కోట్ల రూపాయలు. ఈ విధమైన ఎలక్ట్రానిక్ బాండ్లు అంటే ఒప్పందం జరిగిందేమో అక్టోబర్ 25, ఎలక్ట్రానిక్ బాండ్ అమ్మేదేమో అక్టోబర్ 10 లోపలే. ఏదైనా ఈ జనవరి, అదేవిధంగా ఫిబ్రవరి, అక్టోబర్ మొదటి 10 రోజుల లోపలే కొనుగోలు చేయాలి. సో ఇక్కడ ఏసీబీ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే, ఈ ఒప్పందం జరగడానికి ముందే ఆ ఒప్పందం జరిగింది, అంటే బీఆర్ఎస్ కి ఎలక్ట్రానిక్ బాండ్ ఇచ్చే ఒప్పందం జరిగింది కాబట్టి దానిలో ఉత్సాహం చూపారు కేటీఆర్ గారు. ఆయన అరవింద్ కుమార్ గారికి మౌఖికంగా చెప్పడం, ఆయన కూడా కనీసం మంత్రివర్గం ఆమోదం కానీ, అసెంబ్లీ ఆమోదం కానీ ఎక్కడా పెట్టకుండా వాటిని డబ్బుల్ని, అంటే 46 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ఉన్న 9 కోట్ల రూపాయలు ఆయన రిలీజ్ కి ఆర్డర్స్ ఇచ్చేశారనేది ఇక్కడ ఏసీబీ ప్రధాన అభియోగం. దీనికి ఇంకొక సాక్ష్యాధారాలు ఏం కనిపిస్తా ఉన్నాయంటే, ఏదైతే గ్రీన్ కో సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించి మొట్టమొదటిసారి మనకి రేస్ పెట్టాల్సింది ఎప్పుడంటే 2023 ఫిబ్రవరిలో ఫస్ట్ రేస్ నిర్వహించారు. అది ఒప్పందం ప్రకారం జరిగిపోయింది. రెండవ రేసు 2024 ఫిబ్రవరిలో మరో రేసు నిర్వహించాలి. అయితే అక్కడ ఏం జరిగింది, ఈలోపు ఎన్నికలు వచ్చేసరికి ఈ వ్యవహారం అంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, వ్యవహారం అంతా వెలుగు చూసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే, గ్రీన్ కోకు సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాదాపు 20 దాకా, అవి బీఆర్ఎస్ కి దాదాపు 41 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ ఇచ్చింది అనేది. ఇందాక మన బీఆర్ఎస్ మిత్రులు చెప్పినట్టు ఎలక్ట్రానిక్ బాండ్ అనేది ఒక్క బీఆర్ఎస్ కేనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా వైఎస్ఆర్ సిపికి, అదేవిధంగా ఈ గ్రీన్ కో సంస్థ బీజేపీ కూడా, కాంగ్రెస్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ బాండ్ అనేది పార్టీలకి ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ సింక్ అవుతుంది. అంటే అక్టోబర్ 25వ తారీఖు ఒప్పందం జరగబోతా ఉంటే దానికి కొన్ని నెలల ముందే బీఆర్ఎస్ కి ఎలక్ట్రానిక్ బాండ్ ఇవ్వటం అనేది ఇక్కడ ఆ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ ఒప్పందం జరిగింది అనేది ఏసీబీ అభియోగం. హైకోర్టుకు చూపించిన సాక్ష్యాధారాలు కూడా అవే కాబట్టి దీనిలో కొంత ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఒక నిమిషం కంప్లీట్ చేస్తానండి. ఏస్ నెక్స్ట్ జన్ అనేది మన రెండవ రేస్ నిర్వహణకు ముందు వైదొలిగినప్పటికీ కూడా ఆ డబ్బులు చెల్లింపులు కానీ, ఒప్పందం కానీ కొనసాగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. సో ఆ విషయాన్ని కూడా నిబంధనలు ఉల్లంఘించిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చూసినట్లయితే కేటీఆర్ గారికి సంబంధించి అటు ఏసీబీ కానీ, ఈడీ విషయంలో ఆయన ఉచ్చులో చిక్కుకున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు, ఆయన హైదరాబాద్ ని బ్రాండింగ్ ఇమేజ్ ని పెంచడానికి కొంత ఇనిషియేటివ్ గా తీసుకున్నాం, దానిలో కొంత నిబంధనలు పక్కన పెట్టాం అనే విషయాన్ని కూడా అటు అరవింద్ కుమార్ గారు ఒప్పుకున్న పరిస్థితి ఉంది, ఇక్కడ కేటీఆర్ గారు ఒప్పుకున్న పరిస్థితి. కాబట్టి
కేసుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు, అవసరమైతే అరెస్టుల దాకా వెళ్లే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. రైట్ మస్తానరావు గారు, రైట్. రేపు ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదని ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. మీరేమంటారు? ఫైనల్ గా చెప్పండి. అంటే హైకోర్టు ప్రాథమిక ఆధారాలు లభించాయంటాం ఒకటి. రెండోది ఏంటంటే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మళ్ళీ ఆయనకు అనుకూలంగా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే మంత్రివర్గం అనుమతి లేదు, అదేవిధంగా హెచ్ఎండిఏ డైరెక్టర్ల అనుమతి కూడా లేదు ఆ నిధుల విడుదలకు సంబంధించి. సో ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వేరు, పాలసీ మ్యాటర్స్ వేరు అన్నప్పటికీ కూడా అక్కడ కీలకమైనది ఏంటంటే అరవింద్ కుమార్ గారు వెల్లడించింది కేటీఆర్ గారు ఫోన్ చేశారు, కేటీఆర్ గారు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి నేను చేశాననేది అక్కడ ప్రధానమైన సాక్ష్యాధారంగా నిలుస్తుంది. కాబట్టి ఆయన కేటీఆర్ గారు ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ఆయన అరెస్ట్ తప్పనిసరి అనేది నాకైతే అనిపిస్తాం. మస్తానరావు గారు ఫైనల్ గా చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడంటే ఈడీ ఎదుట జనవరి 16వ తారీఖున ఆయన హాజరైన నేపథ్యం, అదేవిధంగా హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యం సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద కేటీఆర్ భవిష్యత్తు ఆధారపడి అనేది నేను చెప్తాను.